అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక 30 సంవత్సరాల కిందట అనుకుంటా వేటూరి సుందరరామమూర్తి గారు కొన్ని లైన్స్ రాశారు. ప్రపంచం పరమ వికృతం ముసుగు తీసి చూస్తే, నిజం ఒక నిత్య నాటకం ప్రతీదీ పచ్చి బూటకం, వ్యాపారం వ్యవహారం సంసారం శృంగారం, అన్నిట్లో ముంగిట్లో అంగట్లో అసత్యమే ఇనుప కవచం అని ఒక లైన్ ఉంటుంది. అది నేను పాటలు సరిగ్గా పాడలేను కాబట్టి పాడట్లేదు, కానీ పాట అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 1 సినిమాలో. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ముసుగు ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరికి ముసుగు ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమందికి ఆ ముసుగులో బయట అందమైన రూపం ఉండొచ్చు, లోపల వికృతం ఉండొచ్చు. ఆ బయట ఉన్నది లోపల ఉన్నది కొంతమందికి ఒకేలా ఉండొచ్చు. అలా ఉండే మనుషులు చాలా రేర్. వాళ్ళు సెలబ్రిటీలుగా వెళ్ళిన తర్వాత ఆ ముసుగు బయటకు రాకుండా, ఆ ముసుగు తొలగిపోకుండా చాలా కష్టపడతారు, చాలా ప్రయత్నాలు చేస్తారు. అటువంటి ప్రయత్నాలు చేసే సెలబ్రిటీ ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ ఒకటి. వాళ్ళు న్యాయస్థానాల ద్వారా, చట్టాల ద్వారా, రకరకాల మార్గాలతో వాళ్ళ యొక్క ముసుగు బయటకు రాకుండా, ముసుగు తొలగిపోకుండా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మాట్లాడితే లీగల్ నోటీసులు ఇస్తామంటారు, మాట్లాడితే కేసులు పెడతామంటారు, మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటారు, మాట్లాడితే వీడియోలు డిలీట్ చేయాలంటారు. కానీ జరగాల్సిన వ్యవహారం జరిగిపోద్ది, వికృతంగా జరుగుద్ది. ముసుగు తీసి చూస్తే వికృతమే లోపల. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తండ్రి కొడుకులు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి గొడవ జరిగింది. మంచు మనోజ్ గారిని మోహన్ బాబు గారు కొట్టారు అనే ఒక వార్త వచ్చింది. అరే మొత్తం షాక్ అయ్యాం. నేను తెలిసి ఇమీడియట్గా ఇప్పుడు వీడియో చేసేద్దాం అనుకున్నా. కానీ వెంటనే మోహన్ బాబు గారి దగ్గర ఆఫీస్ నుంచి ఒక ఖండన వచ్చింది. లేదు లేదు, ఏమి జరగలేదు, ఆ వార్త అంతా అభూత కల్పన, ఎవడో సృష్టించాడు ఆ వార్త, అటువంటి వార్తలు ఎవరో స్ప్రెడ్ చేయొద్దు, నమ్మొద్దు, అలా స్ప్రెడ్ చేస్తే లీగల్ నోటీసులు ఇస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. సర్లే, ఎందుకులే ఈ తలనొప్పి, వీళ్ళు అసలే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ మంచు ఫ్యామిలీ నుంచి లీగల్ నోటీస్ ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి ఆగిపోయాం, ఎందుకులే మనకెందుకులే అని. కానీ కాస్త టైం గడుస్తుంది. ఇందాక సాయంత్రం 5, 6 ఆ టైం అయింది. అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటంటే, మంచు మనోజ్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. బంజారా హిల్స్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన తండ్రి కొట్టారు అని. హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ముందే తను 100 ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. పోలీసులు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. సో ఆయన లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వకుండానే 100కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేసి నేరుగా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోయారు. కాలుకి తీవ్రమైన గాయమైంది. తన తండ్రి అనుచరుడు కొట్టాడనేది ఆరోపణ. ఎంత దాయాలన్నా నిజం దాగలేదు. మోహన్ బాబు గారు మ్యాక్సిమం ట్రై చేశారు. మరోవైపు మోహన్ బాబు గారే కుమారుడు తన మీద దాడి చేయబోయాడు అని కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇచ్చారో లేదో అప్డేట్ లేదు. ఏం జరిగిందో అదే చెప్తా. దీనిలో అబోధ కల్పనలు, ఆ ఫ్యామిలీ విషయంలో అబోధ కల్పనలు సృష్టించాల్సిన అవసరం అసలే లేదు. మళ్ళీ వీడియో డిలీట్ చేయమంటారు, ప్రైవేట్లో పెట్టమంటారు, లీగల్ నోటీసులు అంటారు. వాళ్ళతో మనం ఎందుకు పడతాం? ఏం జరిగిందో అదే చెప్తా. సో ఇప్పుడు వరకు జరిగిందే చెప్పా. మనం హెడ్డింగ్ ఏం పెట్టాం మీరు చూశారుగా, థంబ్నెయిల్ ఏం పెట్టా, మంచు కరగక మానదు. ఎస్, మోహన్ బాబు గారు ఒక మంచు ఖ్యాతిని గడించారు. ఆ ఖ్యాతి మంచు ఖ్యాతి, మంచులా కరిగిపోతోంది అని ఇప్పుడిప్పుడే ప్రూవ్ అవుతుంది. ఇప్పుడెప్పుడే మీన్స్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతుంది. డిసిప్లైన్, అసలు సినీ రంగంలో వీళ్ళంత డిసిప్లైన్ ఫ్యామిలీ లేదు అని పైకి ముసుగేసుకుంటారు, కానీ లోపాయికారిగా లోపల జరిగేవి అవి. మా అంత నిజాయితీ పరులు లేరు అని బయటకు ముసుగేసుకుంటారు, కానీ వాళ్ళ కాలేజీలో ఎన్నెన్నో జరుగుతాయి, ఎన్నెన్నో ఆరోపణలు, అంతర్గత ఆరోపణలు వస్తాయి, ఎన్నెన్నో అంతర్గత ఫిర్యాదులు వస్తాయి, బయటకు రాకుండా నొక్కి పెడతారు. మొన్న ఒక 6 నెలల కిందట కోర్టులో కేసు ఒకటి అయింది ఆ కాలేజీ స్థలానికి సంబంధించి. సంవత్సరంన్నర కిందట వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య ఏదో ఇష్యూ జరిగింది. విష్ణుకి మనోజ్కి మధ్య ఏదో ఇష్యూ జరిగింది. మంచు మనోజ్ వీడియో కూడా పోస్ట్ చేశాడు, ఆ తర్వాత డిలీట్ చేశాడు. అంటే మ్యాక్సిమం బయటకు రాకుండా మ్యాక్సిమం కప్పిపుచ్చుతున్నారు, మీడియా గొంతు నొక్కుతున్నారు. ఎవరైనా ప్రసారం చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి, వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చి, రకరకాలుగా వీళ్ళకున్న పవర్తో, వీళ్ళకున్న ఖ్యాతితో రకరకాలుగా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్ళని దాయగలరు? దాయలేరు. ఇప్పుడు బయటకు వచ్చేసింది.
ఇప్పుడు ముసుగు తొలగింది, బయటకు వచ్చేసింది వ్యవహారం. సో వాళ్ళ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఆస్తి కోసం గొడవ జరుగుతుంది. ఆ గొడవ కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇది ఎక్కడితో ఆగుద్దా? ఆగదు. ఎందుకంటే ఈ గొడవ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. దాదాపుగా 2 ఏళ్ల కిందటి నుంచే ఈ గొడవ ఉంది. అదేంటంటే వాళ్ళకి కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ విష్ణువుకి కూడా స్కూల్స్ ఉన్నాయి. స్ప్రింగ్ బోర్డ్ అని కొన్ని స్కూల్స్ పెట్టాడు ఆయన. వాటన్నిటికీ విష్ణునే చైర్మన్, మంచు విష్ణు. సో ఈ శ్రీ విద్యానికేతన్కి మోహన్ బాబు గారే చైర్మన్. దాని పంపకాలకు సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. మరోవైపు మనోజ్కి పెళ్ళయింది, ఆ భూమా మౌనికతో పెళ్ళయింది. ఆ అమ్మాయితో పెళ్ళైన తర్వాత నుంచి కూడా అతను తన ఆస్తి తనకు ఇవ్వమని అడుగుతున్నాడు. మరోవైపు అంటే ఆస్తి పంపకాలకు సంబంధించి ఈ ఫ్యామిలీలో క్లారిటీ రాలేదు. మోహన్ బాబు గారు ఏది తేల్చట్లేదు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని అంతర్గత వ్యవహారాలన్నీ చిలికి గాలివానగా మారుతున్నాయి అన్నమాట. సో అది ఇంతవరకు రావడం అసలు సినీ రంగంలో ఎవరికైనా ఉందా? తండ్రి కొడుకులు ఇలా కొట్టుకునే స్థితి వరకు ఎక్కడికైనా ఉందా? కొట్టుకొని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసుకునేంత వరకు ఎక్కడికైనా వచ్చిందా? ఏ ఫ్యామిలీ మీద రాని వార్తలు మంచు ఫ్యామిలీ మీద ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ ముసుగేసుకుంటే అలాగే ఉంటుంది. ఒక ముసుగేసుకుంటే పర్లా, ముసుగు మీద ముసుగు వేసుకుంటే అలాగే ఉంటుంది అన్నమాట. ఏ ఫ్యామిలీ మీద రావట్లా ఇన్ని వార్తలు, వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి? ఏ ఫ్యామిలీ కూడా మీడియాకి ఇన్ని వార్నింగ్లు ఇవ్వదు, వీళ్ళే ఇస్తారు. ఎందుకంటే భుజాలు తడుముకునే బ్యాచ్ కాబట్టి. సరే, అలా నెగిటివ్గా చెప్పి వాళ్ళని ఏదో బ్లేమ్ చేయాలని మన ఉద్దేశం కాదు. ఖచ్చితంగా సినీ రంగంలో నిజంగా ఆ ఫ్యామిలీలో కనుక మహేష్ బాబు లాంటి అందం కానీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రేజ్ కానీ, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి అద్భుతమైన నటన కానీ, లేదా అల్లు అర్జున్ లాంటి విపరీతమైన కసి కానీ ఉండుంటే వాళ్ళు ఆగేవాళ్ళు కాదు. అసలు మేమే అమితాబ్ బచ్చను, అసలు మేమే షారూఖ్ ఖాన్ అనుకునే రేంజ్కి వెళ్ళిపోయేవాళ్ళు. అవి ఆ 4 లక్షణాలు లేవు కాబట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అలా ఆగారేమో. ఇంకా కొంతలో కొంత మనోజ్ బెటర్ కానీ విష్ణు అయితే మరీను. సరే, ఎనీవే ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ ఇక్కడ వరకు అయితే ఆగింది. బంజారా హిల్స్ హాస్పిటల్ వరకు ఆగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి మధ్యలో చిక్కుకుంది. డాక్టర్లకి పోలీసులకి మధ్యలో నలుగుతుంది. సో దాన్ని అక్కడే కప్పిపుచ్చుతారో మీడియాకి ఎక్కింది. మీడియాకి ఇంకో 4-5 రోజులు మంచు మసాలా ఐటమ్స్ ఇస్తారా, లేదా మంచు వారి ఇంటి నుంచి లీగల్ నోటీసులు మీరు వార్తలు ఆపేయండి అని పంపిస్తారా, లేదా ఇంకేమైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఏదో జరగబోతోంది అని అయితే మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన తర్వాత మనోజ్ వదిలిపెట్టే రకం కాదు, సంథింగ్ జరగబోతోంది. సో ఇది అప్డేట్. అయితే ఇంకా ఏమైనా ఉంటే ప్రస్తుతానికి నేను జరిగినాయే చెప్పాను. ఊహించి అయితే ఏమీ చెప్పట్లేదు. ఊహించి ఆ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే మనకు లేదన్నమాట. థ్యాంక్ యూ.